మ్యామ్ ఇప్పుడు అందరూ ఏజ్ చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. అండ్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటి క్రొనలాజికల్ ఏజ్ ఏంటి, బయోలాజికల్ ఏజ్ ఏంటి? క్రొనలాజికల్ ఏజ్ అంటే నంబర్. ఇప్పుడు ఇప్పుడు నా నంబర్ 40 45 డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, బర్త్ ప్రకారం నా నంబర్ అది. బయలాజికల్ ఏజ్ ఏంటి అంటే ఇప్పుడు నీ సెల్ ఏజ్ అంటే ఇప్పుడు ఎవరైతే మంచిగా ఇప్పుడు మీ సపోజ్ ఒక పర్సన్ 40 years ఉన్నారు క్రోనలాజికల్ ఏజ్, కానీ వాళ్ళ బయలాజికల్ ఏజ్ మాత్రం 30 ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ సెల్స్ యాక్టివిటీ అలా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ డైట్ కానీ, వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, దీన్ని బట్టి వాళ్ళ బయలాజికల్ ఏజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఓన్లీ అప్లికేషన్స్ కాకుండా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తామో మన బయలాజికల్ ఏజ్ మన క్రోనలాజికల్ ఏజ్ కన్నా చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. సో బయోలాజికల్ ఏజ్ తక్కువ ఉండాలి క్రోనలాజికల్ ఏజ్ అంటే, అప్పుడు మనం అందంగా కనిపిస్తాం.